అందరికీ నమస్కారం. జగన్ సంచలన నిర్ణయం వైసీపీలో కొత్త ట్విస్ట్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఎన్నికల్లో ఘోరం ఓటమి చెంది 3 నెలలు ఇట్టే గడిచిపోయాయి. జగన్ పార్టీ వారితో చెబుతున్నట్లుగా 5 ఏళ్ళు ఇట్టే గడిచిపోతాయో లేదో తెలియదు కానీ వైసీపీ ఇనాక్టివ్గా ఉంటూ మాత్రం 3 నెలలు గడిచిపోయాయి. దాంతో జగన్ కూడా ఇక టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. అయితే ఏపీలో టీడీపీ కూడా బలంగా ఉంది. దాంతో ఆయన వరుసగా పార్టీ పదవులు భర్తీ చేస్తున్నారు. అలాగే జిల్లాల అధ్యక్షుల నియామకాలు చేపడుతున్నారు. ఈ విషయంలో ఆయన అన్ని లెక్కలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వైసీపీలో జిల్లా అధ్యక్షులకు జగన్ చూసే అర్హతలు కొన్ని ఉన్నాయని అంటున్నారు. ధాటిగా టీడీపీ కూటమిని ఎదుర్కోవడం, అదేవిధంగా ఆర్థికంగా బలంగా ఉండడం, అలా ఉంటేనే విపక్షంలో ఉన్న పార్టీ దైనందిన కార్యక్రమాలు జోరుగా సాగుతాయని అంచనా వేస్తున్నారు. కర్నూలు జిల్లా ప్రెసిడెంట్గా మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డిని ఆయనకి పట్టం కట్టారు. అయితే అదేవిధంగా నంద్యాల జిల్లా ప్రెసిడెంట్గా మరో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డిని నియమించారు. దీనికంటే కొద్ది రోజుల ముందు అనంతపురం జిల్లా ప్రెసిడెంట్గా మాజీ ఎమ్మెల్యే అంతంత వెంకటరామరెడ్డి బాధ్యతలు కట్టబెట్టారు. ఈ విధంగా జగన్ రాయలసీమ నుంచి జగన్ ముందు చేసుకుంటూ వస్తున్నారు. పోయిన చోటనే వెతుక్కోవాలన్న ఉద్దేశంతో రాయలసీమ 4 ఉమ్మడి జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల విషయంలోనే సీరియస్గా చూస్తున్నారు అని అంటున్నారు. ఇక కోస్తాలో బలపడేందుకు వైసీపీ గట్టి ప్రయత్నం చేయాల్సి ఉంది. అయితే సామాజిక సమీకరణలు ఇటీవల ఎన్నికల్లో బెడిసి కుట్టేందువలన జగన్ ఈసారి నియామకాలలో ఏ విధంగా ఎంపికలు చేస్తారన్నది చూస్తున్నారు. అయితే గోదావరి జిల్లాలో బలంగా ఉన్న కాపులు వైసీపీ వైపు టర్న్ అయ్యేలా ఏ విధంగా చర్యలు తీసుకుంటారో కూడా చూడాల్సి ఉంది. ఉత్తరాంధ్ర వరకు వైసీపీకి జగన్కి ఒక క్లారిటీ ఉంది. బీసీ నాయకత్వాలను అక్కడ ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. బొత్స సత్యనారాయణకు ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను కూడా కట్టబెడతారని అంటున్నారు. మొత్తానికి చూస్తే టీడీపీ కూటమితో డి అంటే డి అన్నట్లుగా వ్యవహరించాల్సిన తరుణం అది. అంతేకాదు పార్టీ పరంగా మీడియా ముందుకు వచ్చి ఎప్పటికప్పుడు విధానాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. పార్టీ ఓటమి చెంది ఇబ్బందులు ఉంది. దాంతో ఖర్చులు కూడా బాగా అవుతాయి. ఆ విధంగా దేనికి వెరని వారే జిల్లా పగ్గాలు అందుకుంటే రానున్న కాలంలో పార్టీ బలపడుతుందని జగన్ ఆలోచిస్తున్నారు. 2025లో జరిగే స్థానిక ఎన్నికల నాటికి వైసీపీని పటిష్టం చేసుకుంటే ఆ ఎన్నికల్లో కూటమిని ఢీ కొట్టవచ్చు అన్నది జగన్ ఎత్తుగడకు కనిపిస్తోంది అని అంటున్నారు. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట పైన ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.